చేసిన అప్పు తీర్చలేక తండ్రి చనిపోతాను అంటే వద్దు నేనే చనిపోతాను అని కొడుకు అనడం, అలాగే వాళ్ళతో పాటుగానే ఇంకా వాళ్ళ కూతురు కూడా ఎందుకు అందరం కలిసే చనిపోతాం అనటం, నిజంగా అసలు ఒక లైఫ్లో అప్పు ఎంత దారుణంగా ఉంటుంది అనే టైప్లో అయితే చూపిస్తూ ఉన్నారనమాట. అలాగే ఆ గ్రామంలో మిగతా వాళ్ళందరి ముందు కూడా అడగటం ఇదంతా కూడా. సో మరి ఇంతకీ ఏంటి అంటే మాత్రం బాపు మూవీ గురించి టీజర్ అండి రిలీజ్ చేశారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పచ్చు. పల్లెటూరు వాతావరణంలోనూ, అందులోనూ బలగం మూవీలో పెద్ద ఆయనగా నటిస్తారు కదా, సో ఆయన ఇందులో కూడా ఉన్నారనమాట. ఆయన చుట్టూ తిరుగుతున్నట్టయితే ఉంది స్టోరీ. మరి ఆయన కొడుకుగా అయితే మన బ్రహ్మాజీ గారు నటించారు, అలాగే ధన్య బాలకృష్ణ గారు ఉన్నారు, అవసరాల శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది అయితే ఉన్నారు, ఆమని గారు ఉన్నారు. సో టోటల్గా టీజర్ గమనిస్తే కనుక వీళ్ళ చేసిన అప్పు ఎంత ఉంది, అలాగే తీర్చలేని టైంలో అసలు ఏం చేశారు, మరి ఆ పెద్ద ఆయన చనిపోయారా ఏంటి, ఇదంతా కూడా స్టోరీగా తీసుకెళ్లారు. ఇందులోనే మనకి లవ్ స్టోరీ కూడా చూపిస్తూ ఉన్నారనమాట. సో మరి ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి ధన్య గారు అయితే మ్యారేజ్ చేసుకోకుండా ఉన్నారని చెప్పి అర్థమవుతూ ఉంది. ఆవిడికి లవ్ చేస్తూ మన అవసరాల శ్రీనివాస్ గారు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. క్లియర్ కట్గా డైలాగ్ కూడా చెప్పారు కదా, ఎన్నాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటావు అంటే నువ్వు ఒప్పుకునే అంతవరకు అని చెప్పి. సో మరి అలాంటి సిచ్యువేషన్స్లో పెరిగినప్పుడు మ్యారేజ్ మీద ఆవిడకి ఇంట్రెస్ట్ ఉండదు, మరి నేనేమో ఆవిడని తప్ప ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకోనని చెప్పి క్లియర్ కట్గా అయితే చెప్తూ ఉన్నారు. అలాగే మరి వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్ళు, అలాగే ఆ సిచ్యువేషన్స్ అవన్నీ కూడా కలిపి అయితే మూవీలో ఉన్నాయని చెప్పి అర్థమవుతుంది. ఇందులోనే మనకి లవ్ ట్రాక్స్ కూడా ఉన్నాయి. సో మొత్తానికైతే ఆ అప్పుని తీర్చగలిగారా, లేదు అంటే మొత్తం అందరూ ప్రాణాన్ని వదిలేరా అనే టైప్లో ఉంది. మన కింద క్యాప్షన్ కూడా అదే ఉందన్నమాట, బాపు అని చెప్పి ఆయన సూసైడ్ స్టోరీ అనే టైప్లో పెట్టారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాబోతుంది అని చెప్పి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో చూద్దాము. మరి ప్రస్తుతానికి ఇంకా టీజరే కాబట్టి ట్రైలరు మూవీ రిలీజ్ అయిన తర్వాత వాటి రివ్యూస్ కూడా చేద్దాము. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం జస్ట్ ఫ్రీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.